ఫస్ట్ టైం మన ఛానల్లో మన ఇండియాలో ఉన్న హాంటెడ్ హైవేస్ గురించి చెప్పబోతున్నాం. ఎందుకు హైవేస్ అంటే ఇప్పుడు మన ఊర్లో ఎక్కడైనా ఒక పాడుబడ్డ ఇల్లు ఉంది అనుకుందాం. ఒక పాడుబడ్డ ఇంటికి మనం వెళ్ళం, ఎందుకంటే అక్కడ ఏదో ఒక తెలియని ఫీల్ ఉంటుంది, అంటే పాత వాటి మీద. అలాంటి ఒక ఇంటికి ఒక చిన్న దయ్యం యాడ్ అయింది అనుకోండి, ఇంకా ఆ దయ్యాన్ని చూసామని ఎవరైనా చెప్పారనుకోండి, ఇంకా సచిన టైప్ వెళ్ళాం, ఇంకా అంతే. కానీ హైవేలు, రోడ్లు అలా కాదు, అవి మన నీడ్. మనం అటు ఇటు తిరుగుతూనే ఉంటాం. కానీ అలాంటి రోడ్ కానీ హాంటెడ్ అయితే తెలియక అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి ఎన్నో కష్టాలు పడతా ఉంటే, అర్ధరాత్రి అయితే చాలా రోడ్ మీద నుంచి ఎవరు వెళ్తారని దయ్యాలు వెయిట్ చేస్తూ ఉంటే, అలాంటి దయ్యాల దగ్గరికి ఇప్పుడు మనల్ని ఈ వీడియో ద్వారా తీసుకెళ్తా. అసలు ఇండియాలో హాంటెడ్ హైవేస్ ఉన్నాయా, ఉంటే అవేంటి, ఎందుకని హాంటెడ్ హైవేస్ అయ్యాయి, అండ్ ఒకసారి వాటి గురించి విన్న తర్వాత మీరు మళ్ళీ ఆ రోడ్ వైపు వెళ్ళడానికి భయపడతారు. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్త వాళ్ళు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకొని వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళబోతున్నాం. జమ్మూ శ్రీనగర్ హైవే. ఒక మ్యారీడ్ కపుల్ ఉన్నారు, వాళ్ళు నార్మల్ గా వెళ్తున్నారు, వేరే ఊరు వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు, అది కూడా వీళ్ళ రెడ్ కలర్ పర్సనల్ కార్లు. అయితే ఈ హైవే మీదకి వచ్చేసరికి లేట్ నైట్ అయిపోయింది, ఆ చీకట్లో వెళ్తా ఉన్నారు. ఎగ్జాక్ట్ గా ఒక పాయింట్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఆడ్ ఫీలింగ్ రావడం స్టార్ట్ అయింది వాళ్ళకి. మనకు కూడా అంతే కదా, ఏదైనా హాంటెడ్ ప్లేసెస్కి వెళ్తే అర్ధరాత్రి శ్మశానాల పక్కన నుంచి వెళ్తున్న ఒక రకమైన ఆడ్ ఫీలింగ్ ఉంటుంది కదా, సేమ్ అలాంటి ఫీలింగ్ ఇద్దరికి స్టార్ట్ అయింది. కానీ తెలియని ప్లేస్ కదా, అందులోనూ నైట్ కదా, అందుకే అలా అనిపిస్తుంది అనుకుని వాళ్ళు జర్నీ కంటిన్యూ చేశారు. సడన్ గా ఒక ప్లేస్కి వచ్చేసరికి కార్ సడన్ గా బ్రేక్ డౌన్ అయింది. ఏంటి, అప్పటి వరకు బాగానే ఉన్న కార్ సడన్ గా ఆగిపోయిందని హస్బెండ్ కార్ బయటకు వచ్చి ఏమైందో చూద్దాం అనుకున్నారు. వాళ్ళకి పాపం ఆ ప్లేస్ గురించి తెలియదు కదా. అయితే బయటికి దిగేటప్పుడు లోపల ఉన్న తన వైఫ్ కి బయటికి రావద్దు, సేఫ్ కాదు, చీకటిగా ఉందని చెప్పాడు. సో ఆమె లోపలే ఉండిపోయింది. అతను మాత్రం బయటకు వెళ్ళి కార్ బానెట్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాడు ఏమైందని. కానీ అతనికి ఏమైందని తెలియకపోవడంతో మళ్ళీ అతని వైఫ్ దగ్గరికి వచ్చి, నేను దగ్గరలో ఏమైనా మెకానిక్ కానీ ఏదైనా ఇల్లు ఉందేమో చూసి వస్తాను, నువ్వు మాత్రం ముందుకు నడుచుకుంటే వెళ్తాను, ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాదని చెప్పాడు. ఫ్లాష్ ఆన్ చేసుకుని కొంచెం ముందుకెళ్ళాడు. ముందుకెళ్లేసరికి హస్బెండ్ ఫ్లాష్ ఆమెకి కనపడినంత దూరం వెళ్ళిపోయింది. ఈమెకి భయం స్టార్ట్ అయింది. అతనికి కాల్ చేసింది, కానీ అతను దానికి ఆన్సర్ చేయలే. చాలాసేపు కాల్స్ ట్రై చేసి ఇంకేం చేయాలో తెలియక పోలీసులకు కాల్ చేసి ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్పింది. ఇది వినగానే పోలీసులకి సిచ్యువేషన్ అర్థమైంది. మేము వస్తున్నాం, మీరు అక్కడే ఉండండి అని చెప్పి కాల్ కట్ చేశారు. వైఫ్ లోపల కార్ లోపల వెయిట్ చేస్తుంది, పోలీసు వస్తున్నారా హస్బెండ్ వస్తారా అని ముందని వెయిట్ చేస్తుంది. కానీ సడన్ గా ఒక పెద్ద సౌండ్ వచ్చింది, ఎవరో వెనక నుంచి కార్ ని గుద్దినట్టు, లేకపోతే ఏదో పెద్ద బండరాయి వచ్చి కార్ మీద పడ్డట్టు వచ్చింది. ఒకసారి ఆమెకి భయం వేసింది, కళ్ళు తెరిచి చూస్తే కార్ అలాగే ఉంది, లోపల ఆమె కూడా ఏం కాల. కానీ సడన్ గా ఏదో ఒక పెద్ద రాయితో ఒక ప్లేస్ లో పదే కొట్టినట్టు అనిపిస్తుంది. ఆ సౌండ్ కూడా వీళ్ళ కార్ ని కొడుతున్నట్టే ఉంది. అయితే ఎవరైనా రౌడీలు వచ్చి కార్ని కొడుతున్నారు అనుకుని మళ్ళీ పోలీసులు కాల్ చేసింది. ఈ లోపే దూరం నుంచి పోలీసులు వచ్చారు. ఆ పోలీస్ పర్సన్ అవుతా మేము ముందే ఉన్నాం, మీరు వెనక్కి తిరిగి చూడకుండా స్ట్రైట్ గా మా దగ్గరికి వచ్చిందని చెప్పాడు. ఆమె కూడా కార్ నుంచి దిగి పోలీసుల వైపు స్లోగా వెళ్తుంది, కానీ వెనకాల టక్ టక్ అని సౌండ్ మాత్రం వస్తానే ఉంది. పోలీసులు వెనక్కి తిరిగి చూడొద్దన్నారు, కానీ వెనక ఏముందా అని క్యూరియాసిటీతో ఆమె వెనక్కి తిరిగి చూసింది. చూడంగానే వాళ్ళ కార్ మీద ఒక నల్ల ఆకారంలో ఒక ఆమె ఉండి, ఆమె చేతిలో వాళ్ళ హస్బెండ్ తల ఉంది. ఆ తలతో ఆమె కార్ ని కొడతా ఉందంట. వెంటనే ఒకసారిగా భయపడుతూ కేకలేస్తూ పరిగెడతా వెంటనే పోలీసులు ఆమె దగ్గరికి వచ్చి ఆమె పట్టుకున్నారు. ఆ పోలీసులకు అక్కడ ఏం కనిపిస్తుందని చెప్పడం స్టార్ట్ చేసింది. అసలు ఏమైంది, ఎందుకు అలా అరుస్తుందని అడిగితే ఆమె భయపడుతూ అది నన్నే చూస్తుంది చూడండి, అది కార్ పైకి చూపిస్తుంది. కానీ పోలీసులకి అయితే అక్కడ ఏమీ కనపడలేదు. పోలీసులకి కాల్ చేశాక ఏం జరిగిందని ఒక్కొక్కటి అడిగి తెలుసుకున్నారు. ఆ సౌండ్ గురించి దాని గురించి మొత్తం చెప్పింది. అక్కడ నుంచి ఆమె ఫేస్ చేసిన షాక్ కి ఆమె దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తా ఉండగానే ఆమె అక్కడ చూసిన వాటికి ఆమె హార్ట్ అటాక్ తో చనిపోయింది. అసలు అక్కడ ఏం జరిగిందని చూస్తే ఆ ఏరియాలో ఉన్న జనం అందరూ కూడా ఆ ప్లేస్ దగ్గరికి రాత్రి 9 దాటిన తర్వాత అక్కడ సైడ్ వెళ్లారంట. ఎందుకంటే ఆ టైం దాటితే అక్కడ ఒక ఆడదయ్యం నల్ల చీర కట్టుకుని చేతిలో పసిపెట్టతో కనిపిస్తుందంట. అలా కనిపించిన ఆమె వచ్చేపోయే వాళ్ళని లిఫ్ట్ అడుగుతుందంట. ఒకవేళ లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోతే అది మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి ఒకవేళ సరిగ్గా డ్రైవ్ చేయకపోతే కొండపై నుంచి కిందకు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆమె లిఫ్ట్ అడిగినప్పుడు ఆపకుండా వెళ్ళిన వాళ్ళని డైవర్ట్ చేసి ఆ లోయలో పడేట్టు చేస్తుందంట. ఒకవేళ లిఫ్ట్ ఇవ్వడానికి ఆపిన వాళ్ళని కూడా అక్కడ నుంచి చుక్కలు చూపిస్తుందంట జర్నీ మొత్తం. సో ఇటు సైడ్ వెళ్ళడమే రిస్క్ అని ఎవరు వెళ్ళడం మానేశారు. మరి యాక్సిడెంట్ లో నిజంగా దయ్యాన్ని చూసిందా లేకపోతే భ్రమపడిందా తెలియదు, కానీ ఇక్కడ చాలా ఫ్రీక్వెంట్ గా యాక్సిడెంట్స్ అయితే అవుతా ఉంటున్నాయి. అండ్ యాక్సిడెంట్స్ లో నుంచి బ్రతికిన వాళ్ళందరూ చెప్పేది మాత్రం ఒకటే, ఆ నల్ల చీరతో చేతిలో బిడ్డ కనిపించేదని. ఇన్ని చావులు ఇంతమందికి యాక్సిడెంట్ అవడం చూసి ఆ ఏరియాని కూని నాలా అని పిలుస్తారు. అండ్ ఈ ఒక్క పేరుని మీరు గూగుల్లో వెతికితే చాలా స్టోరీస్ వస్తాయి. అయితే నల్ల చీరతో ఉన్న ఎవరు అనే దానికి ప్రాపర్ రీజనింగ్ లేదు. కానీ అక్కడ ప్రస్తుతానికి ఆ ఏరియాలో ఉన్న స్టోరీ ఏంటంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చి అక్కడ ఆత్మహత్య చేసుకుంది అంటారు. ఇంకొంతమంది ఎవరో ట్రక్ డ్రైవర్ ఇక్కడే చంపేశాడు అంటారు. ఆ తర్వాత నుంచి ఆమె తన బిడ్డతో ఇక్కడ నల్ల చీరతో తిరుగుతూ కనిపించింది, యాక్సిడెంట్ చేపిస్తుంది అని చెప్తారు. అండ్ ఇంకొంతమంది ఏమంటారంటే ఇది మొత్తం ఒక ఫేక్ స్టోరీ అని, ఆ రోడ్ వల్ల అలా జరుగుతుంది, సో అక్కడ నుంచి ఒక మంచి టనల్ ని కన్స్ట్రక్ట్ చేస్తే ఇలా జరుగుతాయని గవర్నమెంట్ ఆ ప్లేస్ లో టనల్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసింది. అండ్ ఆ కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా అందులో ఒక పార్ట్ కూలిపోయి 9 ఇంజూర్ అయ్యారు. అండ్ ఇంకొంతమంది 8 మంది దాంట్లో ఇరుక్కుపోయారు, బయటకు తీయడానికి చాలా టైం పట్టింది. సో మరి నిజంగా అక్కడ దయ్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా లేకపోతే ప్యూర్ కోఇన్సిడెన్స్ అనేది ఇప్పటివరకు మిస్టరీనే. నెక్స్ట్ ముంబై నాసిక్ హైవే. ఒక 20 సంవత్సరాల బ్యాక్ ఈ హైవే అంత డెవలప్డ్ కాదు, స్ట్రీట్ లైట్స్ కూడా ఉండేవి కాదు. అయితే ఆ టైంలో ఒక బిజినెస్ మ్యాన్ అతని ఫ్రెండ్ కూతురు పెళ్లికి వెళ్ళడానికి అని చెప్పి మిగతా ఫ్రెండ్స్ తో ముంబై నుంచి మార్నింగ్ 10 కి స్టార్ట్ అవుతాం, సో దట్ నైట్ అవ్వకుండా వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. కానీ అందరూ వచ్చేటప్పటికి లేట్ అయిపోయి ముంబై దాటే టైంకి నైట్ అయిపోతుంది.
అలాగే హైవే మీద వెళ్తా ఉండగా కచేరీ ఘాట్ ఆర్ కేసరి ఘాట్ అనే ప్లేస్ కి రీచ్ అయ్యారు. ఇక్కడ నుండి ముందుకు వెళ్తున్నారు. ఆ టైంలో హైవే మొత్తం ఖాళీగా ఉంది, ఎవరు లేరు. సో రోడ్ కూడా సూపర్ గా లేదు, కొంచెం డ్యామేజ్ గా ఉంది. సో డ్రైవ్ చేస్తున్న బిజినెస్ మ్యాన్ చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడు. ముందు వాళ్ళకి ఒక షార్ప్ టర్న్ కనిపించింది. ఆ టర్న్ లోనే ఒక చెట్టు ఉంది. అది చూడడానికి చెట్టు ఎలా ఉందంటే రోడ్ మీదకి వాల్ ఉందంట. అయితే దాని దగ్గరికి వెళ్తా ఉండగా సడన్ గా ఫ్రంట్ సీట్ లో కూర్చున్న పర్సన్ బ్రో ఒకసారి చూడు చెట్టు మీద ఎవరు కూర్చున్నారని సడన్ గా చెప్పేసరికి అప్పటి వరకు నిద్రమత్తులో ఉన్న కారులో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా లేచి చూశారంట. వాళ్ళందరూ తేరుకొని బయటకు చూసేలోపే ఆ చెట్టు పాస్ అయిపోయింది. ఎగ్జాక్ట్ గా ఇంకో కిలోమీటర్ దాటేటప్పటికి ఇంకో పెద్ద చెట్టు మీద కూడా ఎవరో కూర్చున్నట్టు కనిపించిందని చెప్పాడు. ఈసారి డ్రైవ్ చేసే బిజినెస్ మ్యాన్ కార్ ని స్లో చేసి నిదానంగా వెళ్ళడం స్టార్ట్ చేశాడు. చెట్టు దగ్గరికి వస్తున్న కొద్ది కార్ స్లో అవుతుంది. ఇతనికి కూడా చెట్టు మీద ఎవరో కూర్చున్నట్టు కనిపించింది. చెట్టు దగ్గరికి వెళ్ళి కార్ని ఇంకా స్లో చేశాడు. ఆ చెట్టు కొమ్మ మీద ఎవరో ఒకళ్ళు కూర్చుని కాళ్ళని కిందకి ఎలాడేసి ముందుకి వెనక్కి ఊపుతున్నారు. ఆ లెగ్స్ చూస్తే అవి ఒక లేడీ లెగ్స్ అని అర్థమైంది. చూడగా సన్నగా పాలిపోయిన కళ్ళలో ఉన్న వాళ్ళ లెగ్స్ మీద నుంచి స్లోగా పైకి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ ఫేస్ సరిగ్గా కనిపించలా. ఏంటని ఇంకొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి తెలిసింది అసలు ఆ అమ్మాయికి హెడ్ లేదని. ఒకసారిగా భయంతో కార్ ఎక్సలరేటర్ గట్టిగా దొరికితే కార్ సడన్ గా ముందుకు వెళ్ళిపోయింది, స్టార్ట్ అయింది. కానీ కార్ లో ఉన్న వాళ్ళకి ఆ లేడీ వినిపిస్తానే. ఆ నైట్ వాళ్ళకి లక్ బాగుంది. కానీ యాక్చువల్ గా ఈ రోడ్ లో ప్రాణాలు పోయిన వాళ్ళు నెంబర్ చాలా చాలా పెద్దది. అండ్ ఈవెన్ ఇక్కడ జరిగే ప్రతి 10 యాక్సిడెంట్స్ లో 9 యాక్సిడెంట్స్ డెడ్లీనే. ఓన్లీ ఒక యాక్సిడెంట్ లో ఉండే మనుషులు మాత్రమే సేవ్ అవుతారు. అయితే చనిపోయిన వాళ్ళని మీరు ఎలా చనిపోయారని అడగలేం కదా. కానీ ఆ చావు నుంచి బయటపడిన వాళ్ళని మాత్రం స్టోరీస్ మాత్రం కొంచెం మొత్తం చెప్పేది ఒకటే వాళ్ళు. అక్కడ ఒక తలలేని అమ్మాయిని చూసేవాడిని. అండ్ ఆ బ్రతికి బయటపడిన వాళ్ళందరూ వీపు మీద ఒక అండ్ అతని ఫేస్ మీద కూడా ఒక స్క్రాచెస్ లాంటివి వచ్చాయని. అనుకోకుండా సడన్ గా వాళ్ళ కార్ ఒక ప్లేస్ లో ఆగిపోయిన తర్వాత అది మళ్ళీ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ మీద స్క్రాచెస్ ఉన్నాయని చెప్పారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది అయితే వాళ్ళ కార్ లో ఉన్న నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ అయితే మిస్ అయిపోయాయంట. ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి హైవే మీద ఉన్న హెడ్లెస్ గోస్ట్ గురించి. ఎందుకు వీళ్ళని స్క్రాచెస్ పెట్టి వదిలేసింది, ఎందుకు కొంతమందిని చంపేసిందంటే దానికి ఆన్సర్ మరి దయ్యమే చెప్పాలి. కానీ ఆ హెడ్లెస్ ఆమె ఎవరు అనే విషయం మాత్రం ఎవరికి తెలియదు. కనీసం ఒక నార్మల్ స్టోరీ కూడా దానికి సంబంధించింది లేదు. అయితే ఈ తలలేని దయ్యం లింక్ ఇంకో స్టోరీ కూడా ఉంది. అదేంటంటే ఆ దయ్యం యూజువల్ గా చెట్ల మీద ఉంటుంది. ఒకసారి కిందకి దిగి వస్తే మాత్రం వాళ్ళకి చావు కన్ఫర్మ్. ఎలాంటి దయ్యం ఇప్పుడు ఎవరైనా బైక్ మీద వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళ ముందు సడన్ గా ఫ్లాష్ లాగా కనిపిస్తుంది. అలా 2 సార్లు కనిపించిన తర్వాత ఎగ్జాక్ట్ గా 2 టైమ్స్ కనిపించి 3rd టైం వాళ్ళ బైక్ మీదకి వస్తుంటాయి. అలా వచ్చిన తర్వాత ఆ డ్రైవ్ చేసే పర్సన్ కి నచ్చిన వాళ్ళు క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ చనిపోయి ఉంటే ఆ హెడ్ లేని ప్లేస్ లో వాళ్ళ హెడ్ ని గ్రో చేసుకుని సేమ్ ఆ చనిపోయిన పర్సన్ లాగా వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అండ్ అల్టిమేట్ గా డ్రైవ్ చేసే వాళ్ళని కూడా చనిపోయిన వాళ్ళ లిస్ట్ లో యాడ్ చేస్తుందంట. ఇలా ఎందుకు చేస్తుందని దానికి వ్యాలిడ్ రీజన్స్ అయితే ఎక్కడ చెప్పాలా. నెక్స్ట్ ఇంకా ఇలాంటి గోస్ట్ రోడ్స్ గురించి వీడియో కావాలంటే కింద గోస్ట్ రోడ్ అని కామెంట్ చేయండి. నిజంగా దయ్యాలా కాదని అడిగితే మనం ఎక్కడికి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ చేసే వరకు కూడా తెలియదు. ఒకవేళ చేసిన తర్వాత వచ్చేవరకైనా చెప్తే వాళ్ళు నమ్మడానికి కూడా టైం పట్టింది అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే వరకు. నా పర్సనల్ గా అయితే నేను చాలా సార్లు చెప్పాను, నేను నెగిటివ్ ఎనర్జీ ఉందని నమ్ముతాను. దయ్యాల భూతాల కంటే కూడా నెగిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉందని నమ్ముతా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో నచ్చితే కొత్త వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకుని వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోస్ ఎవరెవరు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. అండ్ మీరు చాలా ధైర్యవంతులు.